అందరినీ కామన్గా ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని కామన్ సమస్యలు, కామన్ వ్యాధులు ఉంటాయి. ఇలాంటి కామన్ సమస్యలలో అతి ముఖ్యమైనది, అందరినీ నరకయాతనకి గురి చేసేది కామన్ కోల్డ్, జలుబు. విషాదకరమైన విషయం ఏంటంటే ఎంతోమంది ఈ జలుబుతోటి సతమతం అవుతున్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మిస్ అవుతున్నారు. ఇలాంటి ఈ జలుబుని మళ్ళీ దీన్ని తగ్గించుకోవడానికి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, అలాగే యాంటీహిస్టమిన్స్ వాడుతున్నారు. వాటితోటి డ్రౌజినెస్ దగ్గర నుంచి అనేక సమస్యలు. అలా కాకుండా మీ వంటిల్లే వైద్యశాల కింద మార్చుకొని ఈ జలుబు మీద అంతిమ విజయం సాధించవచ్చు. అద్భుతమైన, అందరికీ అవసరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, జలుబు, కామన్ కోల్డ్. ఈ జలుబు సమస్యని తగ్గించుకునేటటువంటి అద్భుతమైన టానిక్స్ని, అలాగే చూర్ణాలని, గుటికల్ని, వీటన్నిటిని మన ఇంట్లోనే మనం తయారు చేసుకుందాం. మన వంటిల్లే వైద్యశాల కింద మార్చుకుందాం. చలికాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఈ జలుబు. వాతావరణంలో మార్పులు, చలి, చల్లటి గాలులు, ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోవటం, ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ జలుబు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వేధిస్తుంది. అలాగే లాంగ్ కోవిడ్లో ఒక భాగంగా కూడా ఇది చీటికి మాటికి దాడి చేస్తూనే ఉంది. జలుబు వల్ల ముక్కు గారటం సరే, కానీ ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక తుమ్ములు సరే. ఇక మహిళల్లో అయితే ఇలాంటి తుమ్మటం వల్ల మళ్ళీ యూరిన్ ఇన్కాంటినెన్స్ లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. దగ్గు, గొంతు నొప్పి, మెయిన్గా గొంతు నొప్పి ఈ రోజులలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే అలసట, ఇలాంటి అనేక లక్షణాలతోటి బాధపడుతున్నారు. ఈ అలసట కూడా విచిత్రమైంది. అంటే అంతకు ముందన్నడు ఎరగని ఒక విచిత్రమైనటువంటి తీవ్రస్థాయి అలసట ఇబ్బంది పెడుతుంది జలుబు వల్ల. ఈ జలుబు ఎక్కువగా ఉంటే ఇతర లక్షణాలు ఉంటాయి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కొద్దిపాటి జ్వరంగా ఉండటం, ఇలాంటివి. మరి ఈ జలుబు వస్తే ఏం చేయాలి? ఇది మనం వరుసగా తెలుసుకుందాం. అద్భుతమైన ఇంటి వైద్యాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక కాంబినేషన్ ఉంది. అల్లం, నీళ్లు, చక్కెర, ఇంకా బెల్లం. అల్లం, నీళ్లు, చక్కెర, బెల్లం, ఇవి మీకు కావాలి. అల్లాన్ని శుభ్రంగా కడగండి, చిన్న చిన్న ముక్కల కింద కోయండి. 5 నుంచి 10 గ్రాముల ఈ అల్లం ముక్కల్ని ఒక గ్లాసు, అంటే ఒక 200 మిల్లీలీటర్ల నీళ్ళకు వేసి చిన్న మంట మీద 5 నుంచి 10 నిమిషాలు మరిగించండి. మీకు అల్లం టీ సిద్ధమవుతుంది. దీనికి మీ టేస్ట్కి తగినంత పటిక బెల్లం కానీ, చక్కెర కానీ, లేదా బెస్ట్ బెల్లం దీన్ని కానీ కలిపి రోజుకి 1 లేదా 2 సార్లు తాగుతూ ఉంటే జలుబులో ఫాస్ట్గా మీకు రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైన వంటింటి వైద్యం. దీనికి మీకు కావాల్సినవి మిరియాలు, పసుపు, పాలు, ఇంకా చక్కెర. మిరియాలు, పసుపు, పాలు, అలాగే చక్కెర. 4 నుంచి 6 మిరియాలు వీటిని తీసుకొని అప్పుడే ఫ్రెష్గా నలగొట్టండి. లేదా ఈ పెప్పర్ క్రషర్స్ ఉంటాయి, చిన్న పనిముట్టు, దానిపైన తిప్పితే కిందకి పొడి దిగుతుంది. ఇలాంటి మిరియాల పొడి 4 నుంచి 6 మిరియం గింజల తాలూకు పొడి. దీన్ని లేదా కొంచెం కచ్చాపచ్చాగా దంచొచ్చు కూడా. ఈ మిరియాల ఈ పొడిని దీన్ని ఒక 1/2 టీ స్పూన్ పసుపుతో కలపండి. కలిపి 1 కప్పు పాల కలపండి. 2 నుంచి 4 నిమిషాల పాటు మరిగించండి. ఈ పాలను వడపోసుకొని దీనికి తగినంత పటికి బెల్లం కానీ, చక్కెర కానీ కలిపి, లేదా బెల్లం కానీ కలిపి రాత్రి పడుకునే ముందు తాగుతూ ఉండండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. రాత్రిపూట జలుబు వల్ల వచ్చేటటువంటి దగ్గు నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే ఇంకొక మంచి వంటింటి వైద్యం. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది దాల్చిన చెక్క, నీళ్లు, తేనె, ఇంకా మిరియాలు. దాల్చిన చెక్క, నీళ్లు, తేనె, మిరియాలు ఇలా సిద్ధం చేసుకోండి. 5 గ్రాముల దాల్చిన చెక్క అని కూడా కొన్ని చోట్ల అంటారు. దీన్ని పొడి చేయండి. 1 గ్లాసు నీళ్ళ కలపండి. చిన్న మంట మీద 10 నిమిషాలు బాయిల్ చేయండి. కషాయం అవుతుంది కదా. ఈ కషాయానికి 1 చిటికెడు మిరియాల పొడిని, అలాగే 1 టీ స్పూన్ హనీని చేర్చండి. దీన్ని లోపలికి తాగండి. దీంతో జలుబు అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. ఇదేవి లేవనుకోండి, ఒక సింపుల్ రెమెడీ ఉంది మీకు. మీరు రెడీ చేసుకోవాల్సింది నిమ్మకాయ, నీళ్లు, ఇంకా తేనె, ఇంతే. మామూలుగా జలుబు ఎవరికి వస్తూ ఉంటుంది? వీక్గా ఉన్న వాళ్ళకి. బలహీనత ఉన్నప్పుడు మాటికి జలుబు చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు 1 గ్లాసు వేడి నీళ్ళకి 1 నిమ్మకాయ నుంచి రసం పిండండి. దీనికి 1 చెంచాడు తేనె కూడా కలపండి. దీన్ని రోజుకి 2 నుంచి 3 సార్లు మీ అవసరాన్ని బట్టి తాగుతూ ఉండండి.
దీంతో ఇమ్యూనిటీ పెరిగి ఈ జలుబు నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. నిమ్మకాయలో ఉండేటువంటి పోషక తత్వాలు ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా ఇది ఒక హైడ్రేటింగ్ యాక్షన్ కూడా దీనికి ఉంటుంది. ఇక సాధారణంగా జలుబు అంటే వైరస్ కదా, వైరస్ని అంతం చేయాలి. దానికి మీకు ఉపయోగపడే కాంబినేషను తులసి ఆకులు, పసుపు, ఇంకా నీళ్లు. తులసి ఆకులు, పసుపు, నీళ్లు. ఒక 5 నుంచి 10 గ్రాములు అంటే దాదాపుగా ఒక పిడికెడు తులసి ఆకుల్ని సిద్ధం చేసుకోండి. ఒక గ్లాసు అంటే 200 మిల్లీలీటర్ నీళ్ళ కలిపి చిన్న మంట పైన మరిగించండి, కషాయం అవుతుంది. దీనికి ఒక చిటికెడు పసుపు కలపండి. దీన్ని రోజుకి 1 లేదా 2 సార్లు తాగుతూ ఉంటే జలుబు, అలాగే జలుబుతో పాటు ఉండేటువంటి జ్వరం, దగ్గు ఇలాంటివి తగ్గుతాయి. ఇంకా సింపుల్ రెమెడీ ఒకటి ఉంది. మీరు రెడీ చేసుకోవాల్సింది తేనె, ఇంకా అల్లం. తేనె, అల్లం ఇలా సిద్ధం చేసుకోండి. 1 స్పూన్ తేనె, అలాగే 1 స్పూన్ అల్లం రసం కలిపి పొద్దున సాయంత్రం చప్పరిచి మింగుతూ ఉంటే జలుబు ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అలాగే ఇంకొక ఫేమస్ కాంబినేషన్ మనం వాడుతుందే కానీ కరెక్ట్గా వాడటం లేదు. అదే పసుపు, పాలు, ఇంకా బెల్లం. బెల్లం చాలామంది యూజ్ చేయరు, కానీ పసుపు, పాలు, బెల్లం కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. పసుపుని, పాలని రెండింటిని అంటే పాలకు పసుపు వేసి వేడి చేయండి, దీనికి బెల్లం కలిపి తాగండి. దీంతో కూడా జలుబు తగ్గుతుంది. అలాగే ఈ జలుబులో చెమట పట్టిందనుకోండి, రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే బాడీ పెయిన్స్ తగ్గాలి. దానికి మీకు ఉపయోగపడే కాంబినేషను వాము, ఉల్లి. ఈ ఉల్లిగడ్డ రసం అంటారు, అంటే ఉల్లిపాయను దంచి రసం తీయాలి. అలాగే వామును ఓమా అంటారు. ఇలా సిద్ధం చేసుకోండి. వామును దంచి దానికి ఉల్లిగడ్డ రసం కలపండి. దీన్ని శరీరం మీద అప్లై చేయండి, మర్దనా చేసుకోండి. దీంతో బాగా చెమట పడుతుంది, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్. పొద్దున సాయంత్రం ఇలాగా చేస్తూ ఉంటే రిలీఫ్ ఉంటుంది. దీంతో పాటుగా ఉదయం సాయంత్రం కూడా ఒక 1/2 టీ స్పూన్ వామును తినండి. దీంతో కూడా జలుబు తగ్గుతుంది. ఇక మరొక మంచిది, ఈ జలుబులో సాధారణంగా ఆకలి ఉండదు, అలాగే రుచి కూడా పోతుంది. కాబట్టి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అవసరం. దానికి మీకు ఉపయోగపడే కాంబినేషను శొంఠి, బెల్లం, ఇంకా నెయ్యి. శొంఠి, బెల్లం, అలాగే నెయ్యి. శొంఠి శోధిస్తుందని సామెత, దోషాలను బయటకు పంపించేస్తుంది. ఫ్రెష్ శొంఠిని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద విరిచి తర్వాత పొడి చేసుకోండి. శొంఠి పొడికి బెల్లం, అలాగే కొద్దిగా నెయ్యి వేయండి. దీన్ని దాదాపుగా ఒక 30 నుంచి 40 గ్రాముల లడ్డూ సైజులో తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ లడ్డూని పొద్దున సాయంత్రం తింటూ ఉండండి. దీంతో మీ జలుబు ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అలాగే ఆహారం లాగా ఉపయోగపడే ఒక మంచి ఆహార ఔషధం ఏంటంటే మిరియాలు, పెరుగు, ఇంకా బెల్లం. మిరియాలు, పెరుగు, బెల్లం. మిరియాల పొడిని పెరుగుతో కానీ బెల్లంతో కానీ కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెట్టేటువంటి క్రానిక్ కోల్డ్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. దీన్ని మరొక వేరియేషన్ ఏంటంటే బెల్లాన్ని వేడి చేసి మిరియాల పొడి కూడా కలిపి దీన్ని నీళ్ళ కలిపి తీసుకోవచ్చు. దీంతో కూడా మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే ఈ జలుబు ఉన్నప్పుడు ఏ పండు తినాలన్నా భయపడుతూ ఉంటారు. అయితే దీనికి ఒక మంచి ఆప్షన్ ఏంటంటే ఖర్జూరం, ఇంకా వేడి నీళ్ళు. ఖర్జూరం, వేడి నీళ్ళు ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా 4 నుంచి 5 ఖర్జూరం పండ్లు తిని ఆ తర్వాత ఒక చిన్న గ్లాసులో వేడి నీళ్ళు తాగితే కఫం పలచబడుతుంది, బయటకు వస్తుంది. ఊపిరితిత్తుల్లో కఫం పలచన అయినప్పుడు మీకు జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే ది బెస్ట్ యాంటీవైరల్, అలాగే కఫాన్ని తగ్గించేటువంటి ఒక కాంబినేషన్ ఉంది. తులసి రసం, వెల్లుల్లి రసం, ఇంకా మిరియాలు ఇలా రెడీ చేసుకోండి. కొంతమందికి త్రూఅవుట్ ద ఇయర్, ఏడాది పొడవునా కూడా జలుబు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. 5 మిల్లీలీటర్ల తులసి రసం అంటే 1 టీ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ వెల్లుల్లి రసం అంటే వెల్లుల్లిని దంచి రసం పిండండి. అలాగే 1 గ్రాము అంటే 1 చిటికెడు నల్ల మిరియాల పొడి. వీటిని కలిపి పొద్దున సాయంత్రం కూడా ఒక మండలం పాటు తీసుకుంటూ ఉంటే, అంటే 40 రోజులు తీసుకుంటూ ఉంటే పూర్తిగా మీకు ఈ జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన కాంబినేషన్ బెల్లం, సైంధవ లవణం, ఇంకా పాలు ఇలా రెడీ చేసుకోండి. 4 భాగాల బెల్లానికి 1 భాగం సైంధవ లవణం కలపండి. రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీళ్ళకి లేదా వేడి పాలకి 1/2 చెంచాడు దీన్ని కలిపి ఈ కాంబినేషన్లో రెడీ చేసుకున్నారు కదా, దీన్ని ఒక 1/2 టీ స్పూన్ కలిపి లోపలికి తీసుకోండి. దీంతో రిలీఫ్ వస్తుంది. అలాగే మరొక సింపుల్ కాంబినేషను సైంధవ లవణం, ఇంకా మిరియాలు. సైంధవ లవణం, మిరియాలు ఇలా రెడీ చేసుకోవాలి. సైంధవ లవణాన్ని రాక్ సాల్ట్ అంటారు.
అలాగే 3 లేదా 4 మిరియం గింజలు రెండింటిని దంచి పొడి చేసి దీన్ని లోపలికి నోట్లో పెట్టుకొని చప్పరించి మింగి గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. దీంతో జలుబు పడిసెలో రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంకొక మంచి కాంబినేషను, సాధారణంగా వేడి జలుబు అంటూ ఉంటారే, దాంట్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మీకు కావాల్సినవి ధనియాలు ఇంకా బెల్లం. ధనియాలు అలాగే బెల్లం. 200 గ్రాముల ధనియాల పొడికి తగినంత బెల్లం కలపండి. ఒక 10 గ్రాముల ఉండల్లాగా చేసుకోండి. 3 పూట్ల లేదా అవసరమైతే 4 పూట్ల కూడా ఒక్కొక్కటి నోట్లో పెట్టుకొని బొగ్గను పెట్టుకొని చప్పరించి మింగుతూ ఉండండి. దీంతో కూడా జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే సాధారణంగా ఒంట్లో హీట్ ఉంటే ఈ జలుబు ఇబ్బంది పెట్టదు. దానికి మీకు కావాల్సింది ఏంటంటే పచ్చిమిర్చి, అంటే పచ్చిమిరపకాయ అలాగే ఉప్పు. పచ్చిమిరపకాయని దంచి దానికి కొద్దిపాటి ఉప్పు కలపండి. అన్నంలో మొదటి ముద్ద కింద తినండి. దీంతో ఆ ఘాటు వల్ల మీకు బాగా ద్రవాలన్నీ స్రవించేసేసి కన్నీరు గారి ముక్కు గారి జలుబు నుంచి మీకు ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా ఈ మధ్య సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అలాగే మరొక మంచి ఇంగ్రీడియంట్ జలుబును తగ్గించేది ఇంగువ. ఈ హింగ్ అంటారు. ఇది కూడా ఈ జలుబులో మంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇంగువని మీరు కాస్త ఘృతభర్జితం చేయాలంటే వేడి చేయాలి. వేడి చేసి దాన్ని ఒక బట్టలో కట్టి వాసన చూడాలి. దీంతో ముక్కులో ఉన్నటువంటి కఫం అంతా కరిగి బయటకు వచ్చి జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే మరొక మంచి కాంబినేషన్ బెల్లం, ఇంగువ అలాగే మిరియాలు. బెల్లం, ఇంగువ, మిరియాలు ఈ కాంబినేషన్ కూడా బాగా పనిచేస్తుంది. బెల్లాన్ని కొద్దిగా తీసుకొని దాని మధ్యలో ఇంగువని చొప్పించాలి. అలాగే 2 లేదా 3 మిరియాలను కూడా చిన్న చిన్న పలుకుల కింద చేసి చొప్పించాలి. వీటన్నిటిని దంచి నూరి మాత్రల కింద చేసుకొని ఉదయం సాయంత్రం చప్పరించి మింగుతూ ఉంటే కూడా రిలీఫ్ వస్తుంది. అలాగే మరొకటి ఆవాలు, మిరియాలు ఇంకా లవంగాలు. ఈ కాంబినేషన్ కూడా బాగా పనిచేస్తుంది. ఆవాల్ని, మిరియాలని అలాగే 2 లేదా 3 లవంగాల్ని దంచి ఒక బట్టలో కట్టి టైట్గా పెనం మీద పెట్టి వేడి చేసి ముక్కుకి కాపడం పెట్టుకోవాలి. ఆ నుదురు మీద, చెంపల మీద, మ్యాగ్జిలరీ సైనస్ల మీద. దీంతో జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. మరొక మంచి కాంబినేషన్ ఆవ నూనె ఇంకా లవంగాలు. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఆవ నూనెలో 2 లేదా 3 లవంగాలు వేసి వేడి చేసి ఛాతిపైన అప్లై చేసి కాపడం పెట్టుకోండి. దీంతో ఛాతిలో ఉన్నటువంటి కఫం మొత్తం వెళ్ళిపోయి రిలీఫ్ వస్తుంది. అలాగే మరొక ఆసక్తికరమైంది, ఇది మెయిన్గా జలుబుతో పాటు ఆస్మాలో బాగా పనిచేస్తుంది. రావి ఆకు అలాగే వాము. రావి ఆకు వాము కాంబినేషన్ బాగుంటుంది. రావి ఆకుని ఎండబెట్టి దాన్ని తెచ్చుకోండి, లేకపోతే ఎండబెట్టండి. దీనికి కొద్దిగా వాము వేసి బీడీలాగా మీరు చుట్టి కాల్చి పొగబేల్చాలి. దీంతో కూడా మీకు జలుబు నుంచి రిలీఫ్ వస్తుంది. ఇదేది కాదంటే సింగిల్ ఇంగ్రీడియంట్ వాము. వాము అసలు యాక్చువల్గా ఈ జలుబులో ది బెస్ట్ అని. అంటే 10 గ్రాముల వాముని ఒక మంచి బట్టలో వేసి మూట కట్టి పెనం మీద వేడి చేసి మాటికి వాసన చూడాలి. దీంతో ఛాతిలో బాగా ఉన్నటువంటి తెమ్మడ కరిగి బయటకు వచ్చేస్తుంది. అలాగే మరొక సింపుల్ కాంబినేషను వాము ఇంకా సైంధవ లవణం. ఒక పెద్ద చెంచాడు వాముకి కొద్దిగా సైంధవ లవణం కలిపి వేడి నీళ్ళకి కలిపేసేసి దీన్ని 2 పూట్ల లేదా అవసరాన్ని బట్టి 3 పూట్ల కూడా తీసుకుంటూ ఉంటే జలుబు తగ్గుతుంది. అలాగే మరొక కాంబినేషను దాల్చిన చెక్క ఇంకా జాజికాయ. ఈ దాల్చిన చెక్క జాజికాయ కూడా బాగుంటుంది, బాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క అలాగే జాజికాయ రెండింటి సమానంగా కలిపి అరగదీయండి. పొద్దున సాయంత్రం మాటికి దాన్ని చప్పరించి మింగుతూ ఉండండి. దీంతో కూడా ఈ జలుబు నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇలాగా ఈ జలుబు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. జలుబుని మీరు అశ్రద్ధ చేస్తే ఆ తర్వాత సైనసైటిస్, ఆ తర్వాత ఇంకా ఎలర్జిక్ బ్రాంకైటిస్, ఇక 1 కాదు 2 కాదు అనేక సమస్యలు. కాబట్టి దీన్ని సకాలంలో తగ్గించుకోవటం అవసరం. మళ్ళీ దానికి మీరు ఆ శక్తివంతమైన యాంటీబయాటిక్స్ని లేకపోతే యాంటీహిస్టమిన్స్ని వాడితే ఇతరత్ర అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి ఈ వంటింటి ఔషధాలు మీరు ప్రయత్నం చేయండి. అయినప్పటికీ మీకు జలుబుగా ఉంటే అప్పుడు దీనికే మళ్ళీ ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. లక్ష్మీ విలాసరస్, మహాలక్ష్మి విలాసరస్, ధన్వంతరి గుటిక ఇలాంటివి. ఇవి సౌమ్యమైనవి, బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఆఖరికి ఆ త్రికట్టుతో తయారైనటువంటి మందులు కూడా 20 పిప్పళ్ళ మిరియాలతోటి యోషాది బట్టి అనేది తయారవుతుంది. ఇలాంటి సౌమ్యమైనటువంటి పిల్లలకు కూడా ఇవ్వదగినటువంటి జలుబును తగ్గించేటువంటి ఔషధాలు అనేకం ఆయుర్వేదంలో ఉన్నాయి. కాబట్టి వీటి సహాయం మీరు తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది.
ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని విషయాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఈ మెడిసిన్స్లో ఈ పాటికే మీరు ఏదైనా వాడున్నా లేదా ఇది చూసిన తర్వాత వాడినా మీకు ఒక రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ని మన తోటి సబ్స్క్రైబర్స్ తోటి కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అప్పుడు అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. మరింత ఎక్కువ మందికి ఇది ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.